కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అందజేయాలని బయలుపల్లి సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. జగ్గారావుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీతాకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 2,50,000 మంది మహిళా కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అందజేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమల్లో విఫలమైందని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంతోషం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తున్నా కూడా మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళా బీడీ కార్మికులకు మేము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి, అలాగే సాధారణ మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి, అలాగే ఉచిత సిలిండర్ ఏదైతే ఉందో కేవలం 500 రూపాయలకి ఇచ్చి మిగతా పైసలు సబ్సిడీ కూడా మీకు అమలు చేస్తామని చెప్పి, అందులో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళా బీడీ కార్మికులు దాదాపు 15,50,000 మంది ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,50,000 మంది చీలక మంది ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి కుటుంబం పోషించుకుంటున్న పరిస్థితి ఉంది. మరి మీరు ఇచ్చే 4,000 రూపాయలు ఏదైతే ఉందో బేషరతుగా అమలు చేస్తే వాళ్ళకు ఎంతో ఇంతగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ, ఈ పథకం అమలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున సమైక్యం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది.